భాయ్లో నాకు యాక్చువల్గా చెప్పాలంటే 3 లుక్స్ ఉన్నాయి, 3 లుక్స్ ఉన్నాయి. అండ్ హాంకాంగ్లో ఒక భాయ్లా ఒక డాన్కి రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా పనిచేస్తున్నప్పుడు ఒక లుక్, అలాగే అతను ఒక పని మీద హైదరాబాద్ పంపితే ఓల్డ్ సిటీకి వచ్చి అక్కడ ఒక లుక్ ఉంది. ఓల్డ్ సిటీలో అక్కడ నుంచి తన ఫ్యామిలీ ఎప్పుడో విడిపోయిన తన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు అదొక లుక్. సో చాలా నాకు ఈ 3 లుక్స్ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది చేయడానికి. అండ్ రకరకాల ఎమోషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. సోషల్ కాంప్లికేటెడ్ కాదు, సోషల్ కాజ్ పెట్టి సినిమా చూస్తే చూడలేదు. నేను ముందు ఉన్నట్టు చెప్తున్నాను. సో అది చాలా తెలివిగా చేయాలి. అది బోర్ కొట్టకుండా ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఆ సోషల్ కాజ్ అనేది పెట్టి తీయాలి. ఇప్పుడు ఉండే సోషల్ కాజులు కరప్షన్, అది తీసి దాన్ని అరగదీసేశారు టోటల్గా. లేకపోతే పాలిటీషియన్స్ మీద పడతాం, అది కూడా అరగదీసేశారు. ఇప్పుడు ఏమైనా తీస్తే కొత్త సోషల్ కాజ్ నేను ఏమైనా తీయాలంటే ఎన్వైర్న్మెంట్ మీద తీయాలి, మళ్ళీ ఉత్తరాంచల్ అవ్వకుండా అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ మీద కొంచెం వాటి మీద అందరం జాగ్రత్తగా ఉండాలి. అది నిజమైన సోషల్ కాజ్ ఇప్పుడు చాలా అవసరం. అది నేను నవ్వుతూ కూడా చెప్పేది కాదు. ఇంతకుముందు లేని అవగాహన మొన్న ఉత్తరాంచల్లో అది అక్కడ ఫ్లడ్స్ తర్వాతే చాలామందికి మీడియా అందరూ దాన్ని టేకప్ చేసి క్లైమాటిక్ కండిషన్స్ దాని మూలంగా ఎలా ప్రాబ్లం అవుతుందని టేకప్ చేసి దాన్ని తీసుకున్నప్పుడు చాలా అవగాహన వచ్చింది. సో డెఫినెట్గా మా సినిమా ఫీల్డ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాని నుంచి కూడా చేయాలని ఆలోచిస్తున్నాను. ఆల్మోస్ట్ 26 years అయిపోయింది. 27th yearలోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఇంకా ఎన్ని సినిమాలు మెయిన్ హీరోగా చేసి నేను నా భుజాల మీద వేసుకుని చేస్తానో నాకు తెలీదు. అండ్ చేసే ఆ కొన్ని సినిమాలు, తక్కువ సినిమాలు ఇప్పుడు ఫ్యూచర్లో చేసాయి కానీ మొన్న లాస్ట్ ఇయర్ నుంచి కానీ అన్ని సినిమాలు నిలబడిపోవాలి. నాగార్జున మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశాడు అని నిలబడిపోవాలని దీంతోనే ఇటువంటి వెరైటీ ఫిల్మ్స్ కూడా చేశాను. అండ్ బాయ్ కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. క్యారెక్టరు ఇంతకుముందు అందరూ చేసిన క్యారెక్టర్ అయి ఉండొచ్చు కానీ చక్కటి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీకి ఉంటుంది. అలాగే దీని తర్వాత అందుకునే మనం కూడా అది కూడా ఐ థింక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో, టోటల్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ 100 years ఆఫ్ ఫిలిమ్స్లో ఏ ఫ్యామిలీకి, ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీకి తప్పితే ఈ అదృష్టం దక్కలేదు. ముగ్గురం కలిసి తాత, నాన్నగారు, నేను చైతన్య చేయటం. అండ్ సో ఇటువంటి ఫిలిమ్స్ చేయాలని, ఫ్యూచర్లో కూడా మంచి ఇటువంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే, అదొకటి. ఇంకా ఉన్నాయి చాలా. హైదరాబాద్కి 2 ఫేమస్, ఒకటి ఇరానీ చాయ్, ఒకటి బాయ్. ఈ ఫీల్డ్లో కొత్తగా ఎవరైనా ఏదన్నా ట్రై చేయాలంటే నేనే ఈ బాయేరా. ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. 6కు ముందే బాయ్, 6 తర్వాత ప్లే బాయ్. ఆడియో రిలీజ్ ఎప్పుడు అనుకున్నాం? September 1st అలా అనుకుంటున్నాం. సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని September 1st అనుకుంటున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా తీసుకున్నా, ఏ సినిమా టేకప్ చేసినా ఎప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు చాలా బాగా తీయాలి అనేది. మీరు రాజన్న చూడండి, మొన్న ప్రీవియస్గా థాయిలాండ్లో వెళ్ళి ఆల్మోస్ట్ 20 రోజులు షూటింగ్ చేసాం. దాన్ని హాంకాంగ్కి మ్యాచ్ చేసుకోవటానికి. పాటలనేమో యూరోప్ వెళ్ళి వచ్చాం, 2 పాటలు యూరోప్లో తీసాం. సో సినిమా చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ వెరీ హ్యాపీ. సమీర్, మేము పెట్టిన ఖర్చు అన్నిటికీ కెమెరామెన్ సమీర్ దాన్ని అదంతా అక్కడ స్క్రీన్ మీద కనపడేటట్టు చేశాడు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొత్త వెంచర్స్ చేయడం నాకు ఇష్టం. కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం. ఆ ఫ్రెండ్షిప్లోంచి ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏదో ఒకటి మంచి బయటకు వస్తుంది. అందరూ హ్యాపీగా ఎప్పుడు రిలీజ్ చేయనిస్తారో అప్పుడే రిలీజ్ చేస్తాం. దాని మీద ఇంకా కామెంట్ అంతకన్నా లేదు. అందరం హ్యాపీగా ఉండాలి. ట్రెండ్ అవుతుంది బాయ్, ఫస్ట్ లుక్ ట్రెండింగ్ అవుతుందని చెప్పారు ఎవరో నాకు ఫోన్ చేసి. బాగుంది, ట్రెండింగ్ అవుతుంది. ఎన్ని వచ్చినాయో తెలీదు అంటే వాళ్ళందరూ గెస్ట్ రోల్స్ చేశారు. యాక్చువల్ హీరోయిన్ రీచా చేస్తుంది, మెయిన్ హీరోయిన్. వీళ్ళందరూ నతాలియా కౌర్ కానీ, హంసనందిని, కామ్నా జత్మనాల్ని, వాళ్ళందరూ గెస్ట్ రోల్స్ చేశారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.